హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సంపత్ కుమార్. ఈరోజు క్లాస్లో మనం ఓమ్స్లా కనెక్షన్స్ ఆఫ్ రెసిస్టర్ని ఎన్ని విధాలా కనెక్ట్ చేయొచ్చు. ఇందులో సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్, ఓకే, లాస్ట్ క్లాస్లో చేసినట్టు సిరీస్ అంటే శ్రేణి సంధానం, సమాంతర అనుసంధానం. ఓకే, యూ నో దట్ సిరీస్ కనెక్షన్ అండ్ ప్యారలల్ కనెక్షన్. మరియు స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ నిన్న క్లాస్లో చెప్పాను కదా. నిన్న వీడియోలో ఇక్కడ వరకే మనకు కండక్టెన్స్, కరెంట్, ఫ్లో ఆఫ్ కరెంట్, వోల్టేజ్, ఈఎంఎఫ్ వరకు అండ్ బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ నిన్నటి వీడియోస్లో చూసినాం కదా. సో ఈ క్లాస్లో మనం ఓమ్స్ లా ఏంటి, దాని లిమిటేషన్స్ ఏంటి, కనెక్షన్స్ ఆఫ్ రెసిస్టర్స్, సిరీస్ ప్యారలల్ ఎలా కనెక్ట్ చేస్తే రెసిస్టెన్స్ ఎలా చేంజ్ అవుతుంది, స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ ఏంది, స్టార్ నుంచి డెల్టాకి ఎందుకు ఎలా కన్వర్ట్ చేస్తాం, దాని వాల్యూ ఎంత వస్తుంది డెల్టా నుంచి స్టార్కి, అండ్ దాంతోపాటు కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీకు చెప్తాను. సో లాస్ట్ క్లాస్లో మనం ఒకటి చూసినాం, దట్ ఇస్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ రెసిస్టెన్స్, నిరోధక నియమం నుంచి, లా ఆఫ్ రెసిస్టెన్స్ నుంచి ఏం నేర్చుకున్నాం మనం, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఎల్ అనేది లెంత్ ఆఫ్ ద కండక్టర్, ఏ అనేది క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ద కండక్టర్, క్రాస్ సెక్షన్ ఏరియా లెంత్. ఓకే, వాట్ ఈజ్ రో ఈజ్ ద రెసిస్టివిటీ. చెప్పాను కదా, ఏదైనా మెటీరియల్కి పర్ యూనిట్ లెంత్కి ఎంత రెసిస్టెన్స్ ఉంటుందో అది మనకు ఈ రెసిస్టివిటీ ఇండికేట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక క్వశ్చన్ హియర్, ద ఆర్ ఈజ్ డిపెండ్స్ ఆన్ వాట్ ఫ్యాక్టర్స్. ఆర్ దేని మీద డిపెండ్ అవుతుంది, లెంత్ ఆఫ్ ద కండక్టర్ మీద, లెంత్ ఆఫ్ ద కండక్టర్ అండ్ క్రాస్ సెక్షన్ ఏరియా, దాని ఏరియా థిక్నెస్ మీద డిపెండ్ అవుతుంది ఆర్ అని. కానీ రెసిస్టివిటీ దేని మీద డిపెండ్ అవుతుంది. ఓకే, ప్రీవియస్ 2018 పేపర్స్ ఆర్ ఏదో ప్రీవియస్ పేపర్లో ఇచ్చాడు, రెసిస్టివిటీ అనేది ఫాలోయింగ్ పారామీటర్స్ మీద ఆధారపడుతుంది, విచ్ ఇస్ దేని మీద డిపెండ్ అవుతుంది అని అడిగాడు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఫస్ట్ ఏ, రెసిస్టివిటీ డిపెండ్స్ ఆన్ వాట్ ఫ్యాక్టర్స్, డిపెండ్స్ ఆన్ వాట్ ఫ్యాక్టర్స్. ఓకే, కిందలో ఇచ్చేసి ఏ లెంత్ ఆఫ్ ద కండక్టర్ ఎల్, బి ఏమో క్రాస్ సెక్షనల్ ఏరియా ఏ అంటాడు, సి వచ్చేసి టైప్ ఆఫ్ మెటీరియల్, సి, డి వచ్చేసి నన్ ఆఫ్ ద ఎబో ఆర్ ఆల్ ఆఫ్ ద ఎబో ఇస్తాడు. నన్ ఆఫ్ ద ఎబో అంటే పైవి ఏవి కావు, పైవి అన్నీ ఇలా అడుగుతాడు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? టైప్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ ద ఆన్సర్. రెసిస్టివిటీ అనేది ఆ మెటీరియల్ యొక్క స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. సో లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా, ద రెసిస్టివిటీ డిపెండ్స్ ఆన్ ద మెటీరియల్, టైప్ ఆఫ్ మెటీరియల్. అంటే ఇది కాపరా, అల్యూమినియమా, సిల్వరా, బుడ్డ, పేపరా, ప్లాస్టిక్, సిలికానా, జెర్మేనియం అనేది దేనికి ద రెసిస్టివిటీ అనేది ఆ మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇలా క్వశ్చన్లు మనకు అడిగే ఛాన్స్ ఉంది, దీని మీద ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది మనకి. ఓకే, సో యూ ప్రిపేర్ లైక్ దట్. ఓకే, మనకి ఇక్కడ రెసిస్టివిటీ కనుక్కోమంటాడు, కొన్నిసార్లు లెంత్ ఆఫ్ ద కండక్టర్ ఎంత కనుక్కోమంటాడు, కొన్నిసార్లు మనకి రెసిస్టెన్స్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయమని అడుగుతాడు. ఓకే, సో that is something about the resistance. Now coming to the Ohm's law, before going to discuss about the series connection and the parallel connection, parallel connection నేర్చుకునే ముందు మనం ఈ Ohm's law గురించి స్టడీ చేద్దాం. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ డెఫినెట్గా ఇది మనకి ఎలక్ట్రిసిటీలో మేజర్ ఆర్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ టు ఎనలైజ్. అంటే ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ వలయాన్ని మొత్తం మనం స్టడీ చేయాలంటే, దాని గురించి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలంటే మనకు ముందు ఈ Ohm's law యూజ్ అవుతుంది. ఓకే, సో ఇది 1826లో జార్జ్ సీమన్ హోమ్ అనే సైంటిస్టు ఈ ఎలక్ట్రిసిటీని, మోస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ లాస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని డిఫైన్ చేశాడు. ఓకే, ఇది ఏమి ఇస్తుందంటే ఈ Ohm's law గివ్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కరెంట్ అండ్ వోల్టేజ్ ఆర్ ద పీడీ, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. ఈ దేనికి రిలేషన్షిప్ ఇస్తుంది Ohm's law? కరెంట్కిను వోల్టేజ్కి రిలేషన్షిప్ అనేది ఇస్తుంది. అండ్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది అనుకో, అది స్టేట్మెంట్లో వస్తుంది. ఓకే, నౌ కమింగ్ టు ద డెఫినేషన్. ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అనేది ఎలా ఉండాలి, కాన్స్టెంట్గా ఉండాలి. కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ద కరెంట్ పాసింగ్ త్రూ ఏ కండక్టర్, చూడండి కండక్టర్, ద కరెంట్ పాసింగ్ త్రూ ఏ conductor is proportional to the potential difference or the voltage applied, is proportional to potential difference or the applied voltage across the conductor. What is the applied voltage across the conductor? V. The current flowing through the conductor is I. So I is proportional to V. So ఇప్పుడు ఇక్కడ
ఐ ఈజ్ ప్రపోర్షనల్ టు వి అన్నప్పుడు ఈ ఈక్వల్ రాయాలంటే ప్రపోర్షనాలిటీ పోవాలంటే మనకేం రావాలి, ఏదో ఒక కాన్స్టెంట్ రావాలి. అదర్వైజ్ ఇక్కడ మనం వి బై ఆర్ ఈజ్ ఇలా కూడా రాయొచ్చు, వి బై ఐ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ వస్తుంది. అప్పుడు మాత్రమే ఈ ప్రపోర్షనాలిటీ అనేది నెగ్లెక్ట్ అవుతుంది, డిలీట్ అవుతుంది అనమాట. దాని ప్లేస్లో మనకి ఈక్వల్ అనేది వస్తుంది. వి బై ఐ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇక్కడ ఈ కాన్స్టెంట్ ఏంటంటే దట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ద కాన్స్టెంట్, దట్ ఈస్ రెసిస్టెన్స్ ఆఫ్ ద conductor. So that is R. V by I is equal to R. So V is equal to I into R. So this is the Ohm's law. Okay. V is equal to V is equal to IR రాయొచ్చు. I is equal to దీనికి R. I is equal to V by R రాయొచ్చు. R ఇంకేం రాయొచ్చు? V అయిపోయింది. R is equal to what? R is equal to what? V by ఐ రాయొచ్చు, వి బై ఐ రాయొచ్చు. ఇలా అన్న దీన్ని మాడిఫై చేసుకోవచ్చు మనం. ఓకే. సో దీన్ని సింప్లిఫై చేయడానికి ఒక సింపుల్ ట్రిక్ చూడండి. ఒక ట్రయాంగిల్ వేసుకొని అందులో ఇలా దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఫస్ట్ పార్ట్లో వి, దాని కింద ఇంకో 2 పార్ట్స్ చేసుకోండి. దిస్ ఈజ్ ఐ అండ్ దిస్ ఈజ్ ఆర్. ఓకే. ఇప్పుడు మనం ఈ ఐ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటుంది, దిస్ ఐ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను. మనకు ఐ రావాలి. అసలు ఐ ఈజ్ ఈక్వల్ టు వాట్? వి బై ఆర్. ఇక్కడ చూడండి, ఐ ఈజ్ ఈక్వల్ టు వాట్? వి బై ఆర్. నెక్స్ట్ ఆర్ కావాలనుకోండి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు వాట్? వి బై ఐ. ఆర్ ఈజ్ ఈక్వల్ టు వాట్? వి బై ఐ. అంటే ఈ ఒక ట్రయాంగిల్ నుంచి మనం అంతా స్టడీ చేయాలి. ఇప్పుడు వి కావాలనుకుంటే దీన్ని క్లోజ్ చేయండి. వి కావాలనుకుంటే ఐ ఇంటూ ఆర్. ఇలా మల్టిప్లికేషన్, డివైడ్ కాదు, మల్టిప్లికేషన్. ఓకే. సో దిస్ ఈజ్ ద ఓమ్స్ లా. దీని తర్వాత వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ క్వశ్చన్ డెఫినెట్గా మనకు వచ్చే ఆస్కారం ఉంది. ఖచ్చితంగా దీని నుంచి క్వశ్చన్ వస్తుంది. లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా అంటే దీని పరిమితులు ఏంది? లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా అంటే ఓమ్స్ లాకి ఏమైనా పరిమితులు ఉన్నాయా? పరిమితులు అంటే ఏంటి? ఇది ఎక్కడ ఎలిజిబుల్, అంటే ఎక్కడ అప్లికేబుల్, ఎక్కడ నాట్ అప్లికేబుల్, దట్ ఈస్ కాల్డ్ ద లిమిటేషన్స్. ఓకే. ఎక్కడ యూజ్ అవుతుంది, ఎక్కడ ఏ సర్క్యూట్లో యూజ్ అవుతుంది, ఏ సర్క్యూట్లో యూజ్ కాదు అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. సో ఫస్ట్ మనం ఎక్కడ యూజ్ కాదో చూద్దాం. సో ఓమ్స్ లా కెనాట్ బి అప్లైడ్ to the circuits consisting of అంటే ఏ సర్క్యూట్లో ఈ ఎలిమెంట్స్ ఉంటాయి. ఏంటి ఆ ఎలిమెంట్స్? ట్రాన్సిస్టర్, ఓకే, అండ్ ఎలక్ట్రాన్ ట్యూబ్స్లో ఇవి ఓమ్స్ లా అనేది అప్లికేబుల్ కాదు. ఓకే. అండ్ అలాగే వ్యాక్యూమ్ ట్యూబ్స్ ఆర్ గ్యాస్ ఫిల్డ్ డివైజెస్. ఓకే. అండ్ థర్మోనిక్ డివైజెస్. ఓకే. సో ఈ ప్లేస్లో మనకి ఓమ్స్ లా అనేది అప్లికేబుల్ కాదు. ఇక్కడ రీజన్ వై, ఎందుకు అప్లికేబుల్ కాదు, ఓమ్స్ లా అనేది ఎందుకు అప్లికేబుల్ కాదు ట్రాన్సిస్టర్ కానీ, ఎలక్ట్రాన్ ట్యూబ్స్, వ్యాక్యూమ్ ట్యూబ్స్, గ్యాస్ ఫిల్డ్, థర్మోనిక్ అనేది ఎందుకు అప్లికేబుల్ కాదు? సో ఓమ్స్ లా అనేది దేనికి అప్లికేబుల్ అనేది చూస్తే ఓన్లీ లీనియర్ అండ్ బైలాటరల్ నెట్వర్క్ మాత్రమే ఓమ్స్ లా అనేది యూజ్ అవుతుంది. సో వాట్ ఆర్ ద లీనియర్ అండ్ బైలాటరల్ నెట్వర్క్? సో ఓమ్స్ లా ఈజ్ అప్లికేబుల్ for only linear and bilateral networks. అవి ఏంటి, ఎలా ఉండాలి అంటే రెసిస్టర్స్, కెపాసిటర్స్, ఇండక్టర్స్ ఇలాంటివి ఉన్న వాటికి మనకు ఓమ్స్ లా అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకే. అంటే ఇప్పుడు రెసిస్టర్ తీసుకోండి, లీనియర్గా అంటే వోల్టేజ్ ఏ విధంగా అప్లై చేస్తామో లీనియర్ అంటే ఇలాగా లీనియర్గా ఉండాలి. సో వి బై ఐ. సో ఈ క్యారెక్టరిస్టిక్ ఉన్న ఎలిమెంట్స్కి మాత్రమే మనకి ఓమ్స్ లా అనేది అప్లికేబుల్ కాదు. కానీ ట్రాన్సిస్టర్, ఎలక్ట్రానిక్ ట్యూబ్స్ ఇవి చూడండి, డయోడ్స్, ఇవన్నీ దీస్ ఆర్ నాట్ bilateral networks. These are bilateral means what's both directions. అంటే మనం సప్లై ఇచ్చినా ఈ డైరెక్షన్ ఇచ్చినా ఎటు వచ్చినా కూడా దాని క్యారెక్టరిస్టిక్స్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేది మనకు చేంజ్ అవుతాయి. సో దట్స్ వై ఓమ్స్ లా ఈజ్ నాట్ అప్లికేబుల్ టు ట్రాన్సిస్టర్, ఎలక్ట్రాన్ ట్యూబ్స్, గ్యాస్ అండ్ థర్మోనిక్ ఎలిమెంట్స్. ఓకే. సో దిస్ ఈజ్ ఓన్లీ అప్లికేబుల్ ఫర్ లీనియర్ అండ్ బైలాటరల్ నెట్వర్క్స్. వీటికి మాత్రమే అప్లికేబుల్. క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఓమ్స్ లా ఈజ్ నాట్ అప్లైడ్ టు ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్. నాట్ అప్లైడ్ అనేది మనకు వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. నాట్ అప్లైడ్ టు ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ అంటే దీనికి ఆప్షన్ ఇలా ఇస్తాడు, రెసిస్టర్, కెపాసిటర్,
ఇంకోటి ట్రాన్సిస్టర్, ఆల్ ఆఫ్ ది అబోవ్, నన్ ఆఫ్ ది అబోవ్. ట్రాన్సిస్టర్కి అప్లికేబుల్ కాదు. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఓమ్స్ లా అండ్ ద లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా. ఓకే, నెక్స్ట్ we go for the resistance. Next we go for the resistance. Okay, so నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఇక్కడ చూడండి, ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ఓమ్స్ లా. నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్ చూడండి, కరెక్ట్ క్వశ్చన్ కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ఓమ్స్ లా కింద ఆప్షన్లు చూడండి. ఏ, I is equal to VR, B, V is proportional to I, C, V is equal to IR, D, both B and C are the correct. ఇక్కడ ఆన్సర్ ఏంటి? బి కరెక్టే, బి ఈజ్ ప్రొపోర్షనల్ టు ఐ, ఆర్ ఐ ఈజ్ ప్రొపోర్షనల్ టు ఐ, సి కరెక్టే, డి కరెక్టే. కానీ ఇది అనేది రాంగ్. ఇది కింద ఆప్షన్లు ఉంటాయి, మళ్ళీ మనకి ఇస్తాడు విచ్ ఆర్ కరెక్ట్ అనేది మనకు ఆప్షన్. ఇది రాంగ్. ఓకే, ఈ 2, 3 ఏ ఆప్షన్లు ఉన్నాయి అవి కరెక్ట్ అన్నమాట. ఓకే, అలా మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఈ క్వశ్చన్స్ ఇలా అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, ఏదైనా కూడా మనకు దాని ఫార్మ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు మీకు ట్రయాంగిల్ వేసి చూపెట్టినా కదా, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కనెక్షన్స్ ఆఫ్ రెసిస్టర్స్ ఆర్ ద శ్రేణి సంధానం మరియు సమాంతర అనుసంధానం అంటాం కదా, సిరీస్ కనెక్షన్ అండ్ ప్యారలల్ కనెక్షన్. రెసిస్టర్ సింబల్ ఏంటి? ఇలా ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద రెసిస్టర్ ఎలక్ట్రికల్ సింబల్. సో ఇలాంటి ఇంకో రెసిస్టర్ ఉందనుకోండి, R1 అనుకోండి, ఇంకో రెసిస్టర్ని R2 అనుకోండి. ఓకే, సో వీటిని శ్రేణి అనుసంధానం అంటే సిరీస్ కనెక్షన్, సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్, ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. సిరీస్ కనెక్షన్ అండ్ ప్యారలల్ కనెక్షన్. సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఎలా కనెక్ట్ చేయాలంటే, ఇప్పుడు ఈ రెసిస్టెన్స్కి ఇలా ఉంటుంది, ఇది ఫస్ట్ టర్మినల్, ఇది సెకండ్ టర్మినల్. ఓకే, సో దీనికి పాజిటివ్ టర్మినల్ అండ్ నెగిటివ్ టర్మినల్ ఉంటాయి. ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఈ పాజిటివ్ టర్మినల్ ఇక్కడే ఉండాలని ఏమీ లేదు. ఇది పాజిటివ్ అయితే ఇది నెగిటివ్ అయితే, ఒకవేళ ఇది పాజిటివ్ అయితే ఇది నెగిటివ్ అయితే. ఓకే, సో అంటే బైలేటరల్ నెట్వర్క్ కదా, ఏది ఎటన్నా ఉండొచ్చు మనం. ఓకే, సో దట్స్ వై ఫర్ సపోజ్ ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ ఉందనుకున్నాం R1కి, R2కి కూడా సిమిలర్గా ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ ఉందనుకున్నాం. ఎక్కడైనా పాజిటివ్ నెగిటివ్ ఉండొచ్చు. ఓకే, సో అప్పుడు ఈ రెండింటిని శ్రేణిలో ఎలా జాయిన్ చేస్తాం, సిరీస్లో ఎలా కలుపుతాం అంటే, దీని నెగిటివ్ టర్మినల్, ఫస్ట్ రెసిస్టర్ యొక్క నెగిటివ్ టర్మినల్ సెకండ్ రెసిస్టర్ యొక్క పాజిటివ్ టర్మినల్కి జాయిన్ చేస్తే అప్పుడు ఈ రెండు సిరీస్లో ఉన్నాయని చెప్పొచ్చు. సో ఇలాగా, సో దిస్ ఈజ్ R1 పాజిటివ్ నెగిటివ్ అండ్ ఇది ఇంకోటి R2, దిస్ ఈజ్ పాజిటివ్ అండ్ నెగిటివ్. సో దిస్ ఈజ్ R2. ఓకే, సో ఇప్పుడు ఇవి రెండు సిరీస్లో ఉన్నాయని చెప్పొచ్చు అన్నమాట, సిరీస్లో ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు టోటల్ రెసిస్టెన్స్ ఎంత? ఇప్పుడు రెండు జాయిన్ చేసినాం కదా, టోటల్ రెసిస్టెన్స్ ఎంత? టోటల్ రెసిస్టెన్స్ RT ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2. ఓకే, సో ఇక్కడ చూడండి, దీనికి సిరీస్ నెట్వర్క్ కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏంటి అంటే, సిరీస్ నెట్వర్క్లో కరెంట్ అనేది సేమ్ ఉంటుంది. ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద నెట్వర్క్, ఇక్కడ ఏ పార్ట్ అన్న దగ్గర తీసుకోండి కరెంట్ అనేది సేమ్ ఉంటుంది. అంటే ఈ పార్ట్లో ఇక్కడనే తీసుకోండి కరెంట్ అనేది సేమ్ ఉంటుంది. వోల్టేజ్ అనేది ఒక్కొక్క పార్ట్ దగ్గర ఒక్కొక్క విలువ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ రెసిస్టర్కి V1, సెకండ్ రెసిస్టర్కి V2 ఉంటుంది. సో దీని రెసిస్టర్ ఎంత కరెంట్, ఇక్కడ వోల్టేజ్ ఎంత డ్రాప్ అవుతుందంటే, కరెంట్ ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ I ఇంటూ ద రెసిస్టెన్స్ R1. సిమిలర్గా ఇక్కడ ఎంత కరెంట్ డ్రాప్ అవుతుందంటే, V2 ఈజ్ ఈక్వల్ టు I2 ఇంటూ V2 is equal to I into R2. So this much of voltage is dropped across the R2 terminal and R1 దగ్గర I into R1 voltage అనేది డ్రాప్ అవుతుంది. ఓకే, అంటే సో యూ షుడ్ రిమెంబర్ దట్ సిరీస్ నెట్వర్క్లో కరెంట్ అనేది సేమ్. ఓకే, అండ్ వోల్టేజ్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఒక్కొక్క ఎలిమెంట్ దగ్గర ఒక్కొక్క వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ అకార్డింగ్ టు ఓమ్స్ లా I into R1, I into R. కరెంట్ అనేది రెండింటికి సేమ్ ఉంటుంది, కానీ రెసిస్టర్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో ఇది సిరీస్ అండి, శ్రేణి అనుసంధానం సిరీస్ కనెక్షన్. ఇప్పుడు ప్యారలల్ కనెక్షన్ చూడండి, సేమ్ ఇందాక ఏం చేసినా మనం, ద ఫస్ట్ నెగిటివ్ టర్మినల్ ఆఫ్ ఫస్ట్ రెసిస్టర్ ఈజ్ కనెక్టెడ్ టు ద పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ద నెక్స్ట్ రెసిస్టర్. కానీ ప్యారలల్ కనెక్షన్లో ద టూ సేమ్ టర్మినల్స్ ఆర్ జాయిన్డ్. అంటే ఫస్ట్ టర్మినల్ యొక్క పాజిటివ్ టర్మినల్ సెకండ్ రెసిస్టర్ యొక్క పాజిటివ్ టర్మినల్ రెండు జాయిన్, అంటే లైక్ దిస్. సో పాజిటివ్ టర్మినల్ R1, సెకండ్ రెసిస్టర్, సో దీనికి పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. ఈ నెగిటివ్ జాయిన్ చేయాలి, ఈ పాజిటివ్ జాయిన్ చేయాలి. ఓకే, R1 అండ్ R2. అప్పుడు ఈ R1 అండ్ R2 రెండు మనకు ప్యారలల్లో ఉందని చెప్తాం. ఎలా ఉన్నాం? ప్యారలల్. అప్పుడు టోటల్ అన్నది ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎలా వస్తుందంటే, 1/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. 1/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. దీన్ని కనుక మీరు సింప్లిఫై చేస్తే ఇదిలో రేట్ వస్తుంది R2 ప్లస్
R1 by R1 into R2. So that is equal to R equivalent. That is equal to R equivalent. దీన్ని రివర్స్ చేయాలి. సో ఇది న్యూమరేటర్కి వస్తే ఏమవుతుంది, R equivalent ఇది రైట్ సైడ్ కూడా న్యూమరేటర్కి వస్తుంది. దట్ ఈస్ R1 into R2 by R1 plus R2. So this is the equivalent resistance in parallel network. See, ఇక్కడ కరెంట్ అండ్ ద వోల్టేజ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ద వోల్టేజ్ ఈజ్ V అండ్ ద కరెంట్ ఈజ్ I. ఇక్కడ చూడండి, ఇక్కడ రాగానే ఏమవుతుంది, కరెంట్ 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. సో దిస్ ఈజ్ 1 పార్ట్, దిస్ ఈజ్ అనదర్ పార్ట్. సో ద కరెంట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్, I1 అండ్ I2. అండ్ చూడండి, పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నాం కదా, ఈ రెండింటి టెర్మినల్ దగ్గర పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. అంటే ద డిఫరెన్స్ ఆఫ్ పొటెన్షియల్ అనేది ఈ రెండింటికి సేమ్ ఉంది. ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది, సేమ్ పొటెన్షియల్ ఉంది. ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంది. అంటే రెండు టెర్మినల్కి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంది. అంటే వోల్టేజ్ అనేది ఇన్ కేస్ ఆఫ్ ప్యారలల్ నెట్వర్క్ సేమ్. ఇక్కడ దీని కండిషన్స్ చూడండి, ప్యారలల్లో వోల్టేజ్ సేమ్, కరెంట్ డిఫరెంట్. కరెంట్ అనేది ప్రతి టెర్మినల్కి చేంజ్ అవుతుంది, దట్ ఈస్ డిఫరెంట్. ఓకే, సిరీస్లో అయితేనేమో కరెంట్ సేమ్ ఉంటుంది, వోల్టేజ్ డిఫరెంట్ ఉంటుంది. ప్యారలల్ అయితేనేమో కరెంట్ డిఫరెంట్ ఉంటుంది, వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది. ఓకే, ఇది ఒకటి మీరు ఈ డిఫరెన్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్, వీటి మీద మనకు ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, అండ్ ఇవి గుర్తుంచుకోవాల్సిన విషయాలు. సిరీస్లో అండ్ ప్యారలల్ నెట్వర్క్లో మనకు గుర్తుంచుకోవాల్సిన విషయాలు అంటే, ప్యారలల్ నెట్వర్క్లో వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది, కరెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సిరీస్ కనెక్షన్లో కరెంట్ అనేది సేమ్ ఉంటుంది, వోల్టేజ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ పవర్ ఎంత, సిరీస్ కనెక్షన్లో టోటల్ పవర్ ఈజ్ ఈక్వల్ టు P1 ప్లస్ P2. అంటే ఇందులో పవర్ టోటల్ పవర్ P1 ప్లస్ P2, దట్ ఈస్ యాడిటివ్ పవర్. ఇక్కడ కూడా పవర్ P ఈజ్ ఈక్వల్ టు P1 ప్లస్ P2. ఇక్కడ ఎంత పవర్ ఉంది, దట్ ఈస్ ద టోటల్ పవర్. ఓకే, ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్, సిరీస్ నెట్వర్క్ ఎక్కడ యూజ్ చేస్తాం అంటే, సిరీస్ సర్క్యూట్ మనకు జనరల్గా ఎక్కడ యూజ్ అవుతుంది, సిరీస్ సర్క్యూట్ జనరల్గా మనకు ప్రాక్టికల్గా అంటే అప్లికేషన్లో ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, ఓన్లీ డెకరేషన్ లైటింగ్లో మాత్రమే ఎక్కువ యూజ్ అవుతుంది. సిరీస్ కనెక్షన్ డెకరేషన్ లైటింగ్లో మాత్రమే మనకు ఈ సిరీస్ కనెక్షన్ అని యూజ్ అవుతుంది. మిగతా అన్ని ప్లేస్లో మీరు ఇంట్లో తీసుకోండి, ఇక్కడ బౌల్ దగ్గర తీసుకోండి, ట్రాన్స్ఫార్మర్ దగ్గర తీసుకోండి, సబ్ స్టేషన్ దగ్గర తీసుకోండి, జనరేటర్ దగ్గర తీసుకోండి, ఎక్కడ కూడా మనకు ప్యారలల్ కనెక్షన్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది. రైట్, సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ టు రిమెంబర్ ఇన్ కేస్ ఆఫ్ సిరీస్ అండ్ ప్యారలల్ నెట్వర్క్. ఓకే, రైట్. నెక్స్ట్, స్టార్ టు డెల్టా కన్వర్షన్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ స్టార్ టు డెల్టా కన్వర్షన్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్. మీరు ఒకసారి నేను మీకు ఒక డయాగ్రామ్ ఇస్తాను చూడండి, ఆ డయాగ్రామ్ని మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఓకే, సో నెట్వర్క్ రెడ్యూస్డ్ బై స్టార్ డెల్టా కన్వర్షన్ ఆర్ డెల్టా స్టార్, ఏదైనా కాదు సార్, స్టార్ డెల్టా ఆర్ డెల్టా టు స్టార్, ఎలానా కన్వర్ట్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో ఎందుకు సార్ ఈ స్టార్ డెల్టా స్టార్ ఎందుకు వచ్చింది మన కనెక్షన్ అంటే, వెరీ కాంప్లికేటెడ్ సర్క్యూట్స్ ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ టర్మినల్స్ ఉన్నాయి అనుకోండి, అక్కడ ఎనలైజ్ చేయడం డిఫికల్ట్ అయిపోయింది. అంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇప్పుడు జిగ్జాగా ఉన్నాయి అనుకోండి, ఇలా ఉంది రెసిస్టర్, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఓకే, ఇక్కడ ఒకటి ఉంది, ఓకే, దీని మధ్యలో ఒకటి ఉంది, ఇలా ఒకటి ఉంది, ఇలాంటి కాంప్లికేటెడ్ సర్క్యూట్ని ఎనలైజ్ చేయాలంటే, టోటల్ రెసిస్టెన్స్ ఆర్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు కొద్దిగా డిఫికల్ట్ ఉంది. దాని నుంచి మనం ఏం చేసింది వీళ్ళంటే, స్టార్ నుంచి డెల్టా నుంచి స్టార్కి మనకి ఎలా కన్వీనియంట్ ఉంటే అలా మనకు ఈక్వలెంట్ రెసిస్టెన్స్, ఈక్వలెంట్ ఇంపిడెన్స్, ఇంకోటి కెపాసిటెన్స్, ఈక్వలెంట్ ఇండక్టెన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఈ స్టార్ టు డెల్టా టు స్టార్ కన్వర్షన్ అనేది మనకు యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టార్ టు డెల్టా చూద్దాం. స్టార్ కనెక్షన్ రెసిస్టర్తో చేస్తున్నాం ఇక్కడ, స్టార్. ఓకే, దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి, మనం డెల్టాలోకి మార్చాలనుకున్నాం. సో వెరీ సింపుల్ మెథడ్. డెల్టా ఎలా ఉంటుందో చూడండి, వెరీ సింపుల్. ఓకే, ఇలా ఉంది, ఇదొక టర్మినల్, ఇదొక టర్మినల్, ఇదొక టర్మినల్, ఇదొక, రైట్. సో దీనిలో ఏ టర్మినల్ ఇది, బి టర్మినల్ ఇది, సి టర్మినల్ ఇది. ఓకే, ఇక్కడ ఏ టర్మినల్ ఇది, బి టర్మినల్ ఇది, సి టర్మినల్ ఇది. ఓకే, దీని రెసిస్టరు ఇది ఆర్ఏ అనుకోండి, ఆర్ఏ స్మాల్ లెటర్స్ పెడదాం, ఆర్బి అండ్ ఆర్సి. ఇక్కడ దీని రెసిస్టెన్స్ ఇది R1 అనుకోండి, ఇది R2 అనుకోండి, ఇది R3 అనుకోండి. ఓకే, ఇప్పుడు ఈ స్టార్ నుంచి డెల్టా కన్వర్ట్ చేసినప్పుడు, స్టార్ని డెల్టా కన్వర్ట్ చేసినప్పుడు మనకు వాల్యూస్ ఎలా చేంజ్ అవుతాయో చూద్దాం. సో ఫస్ట్ దానికి అండర్స్టాండ్ చేయాలంటే ఏం చేయాలండి, ఈ స్టార్ని డెల్టాలోకి ఫిక్స్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఆల్ ఆఫ్ యూ, మీరు కొన్ని బుక్లో కూడా ఉంటుంది, కానీ ఎనీ మీరు ఒకసారి చూడండి, వీళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్. ఫస్ట్ డెల్టా డ్రా చేసుకోండి. డెల్టాకి 3 టర్మినల్స్ ఉంటాయి మనకి. ఓకే, ఇలా. సో ఇప్పుడు ఏం చేస్తారు మీరు, దీని టర్మినల్స్ ఏ, బి, సి, ఏని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయండి. ఓకే, ఇప్పుడు బీని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయండి.
ఇప్పుడు సీని తీసుకొచ్చి ఇక్కడ చేయండి. సో డెల్టాలో ఉన్నాయేంటి R1, R2, R3 కదా. ఇప్పుడు స్టార్లో ఉన్నాయేంటి స్టార్ కనెక్షన్ లోపల ఉన్నాయి RA, RB అండ్ RC. ఓకే, మీకు క్వశ్చన్ ఇక్కడ నుంచి దీన్ని కన్వర్ట్ చేయమని రావచ్చు, స్టార్ నుంచి డెల్టా కన్వర్ట్ చేయమని రావచ్చు. అంటే డెల్టా ఫామ్ ఉంది, స్టార్ ఫామ్ ఉంది లోపలిది వై కనెక్షన్ అన్న స్టార్ కనెక్షన్ అన్న ఈ స్టార్ ఫామ్ ఉంది, దాన్ని డెల్టా కన్వర్ట్ చేయడానికి రావచ్చు. దానికి ఈక్వలెంట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూస్ ఏంటి ఈ డెల్టా వాల్యూ అంటే R1, R2, ఇది R2 అండ్ R3. సో R1 అండ్ R2 వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, R1 అంటే ఇది చూడండి టోటల్, ఇది ఒకటి ఇక్కడ పెట్టుకుంటే దీంతో ఇది మల్టిప్లై చేయండి అంటే ఈక్వలెంట్, ఈ రెండు మల్టిప్లై అన్నీ, ఇది దీంతో మల్టిప్లై చేయాలి, ఇది దీంతో మల్టిప్లై చేయాలి, ఇది దీంతో ద ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ 2 ఎలిమెంట్స్. అంటే చూడండి ఇక్కడ R1 ఈజ్ ఈక్వల్ టు RA, RB ఈ రెండు ప్లస్ RB, RC, RB, RC, RB, RC ప్లస్ RC, RA బై దీనికి అపోజిట్ ఉంది. ఇక్కడ R1కి అపోజిట్గా ఏమున్నది ఇట్లా చూస్తే RB ఉంది. సో RB ఇస్ ద దిస్ ఇస్ ద R1 రెసిస్టర్. అంటే ఒక డెల్టాలో స్టార్ నుంచి డెల్టా ఒకటి మనకు వచ్చేసింది, ఒక టర్మినల్ R1 అనేది వచ్చేసింది. సిమిలర్గా ఇవన్నీ ప్రతిదానికి సేమ్ ఉంటాయి. ఓకే, ప్రతిదానికి ఈ ప్రొడక్ట్ అనేది సేమ్ ఉంటుంది. చూడండి ఇప్పుడు R2కు రండి, R2 అనేది ఏంటి దిస్ వన్. ఇప్పుడు ఏంటి మళ్ళగంతే, ఇది దీంతో ఇది దీంతో ఇది దీంతో మళ్ళీ. సో RB, RC, RA, RB ఈ న్యూమరేటర్ అంతా సేమ్ ఉంటుంది. ఇప్పుడు దీనికి అపోజిట్గా ఉన్నది ఏంటి RC రాయాలి. RB ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఈ R2కి అపోజిట్గా ఉన్నది RC. ఇప్పుడు సిమిలర్లీ R3 సేమ్ ఉంటుంది మళ్ళీ RC, RA, RB, RC డివైడెడ్ బై ఇప్పుడు R3కి అపోజిట్గా ఉన్నది ఏంటి R3కి అపోజిట్గా ఉన్నది RA. సో దిస్ ఈస్ ద కన్వర్షన్ ఫ్రమ్ స్టార్ నుంచి డెల్టా కన్వర్ట్ చేయడం. స్టార్ ఉన్న సర్క్యూట్ని డెల్టా కన్వర్ట్ చేస్తే మనకు వాల్యూస్ ఈ విధంగా వస్తాయి. ఓకే, దీంతో మల్టిప్లై చేయాలి, ఇది దీంతో మల్టిప్లై చేసి ఇవన్నీ యాడ్ చేసి మళ్ళీ ఏదైతే రెసిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలో దానికి అపోజిట్గా ఉన్న రెసిస్టెన్స్ డినామినేటర్లో పెడితే సరిపోతుంది. ఓకే, సో దిస్ ఇస్ స్టార్ టు డెల్టా. ఇప్పుడు డెల్టా నుంచి స్టార్ చూడండి. సో సేమ్ ఇప్పుడు ఏం చేయాలి, డెల్టా నుంచి స్టార్ ఇక్కడే చేయాలి. ఇది డెల్టా ఇచ్చాడు స్టార్ కన్వర్ట్ చేయాలి, డెల్టా ఇచ్చాడు స్టార్ కన్వర్ట్ చేయాలి. సో స్టార్ వాల్యూస్ ఏంది RA. ఓకే, సో ఈ స్టార్ ఫస్ట్ RA ఏం చేయాలంటే దీని నియర్ బై ఉన్న రెండు రెసిస్టర్స్ని మల్టిప్లై చేసి డివైడెడ్ బై అన్ని సమ్ రాయాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు RAకి రెండు వైపులా ఉన్న రెసిస్టర్స్ ఏంటి R1 అండ్ I2. ఈ రెండు వైపుల రెసిస్టర్స్ ఏంటి R1 అండ్ R2. RA ఈజ్ ఈక్వల్ టు R1 ఇంటూ R2 బై అన్నిటిని సమ్ చేయాలి. సో దట్ ఈస్ R1 ప్లస్ R2 ప్లస్ R3, R1 ప్లస్ R2 ప్లస్ R3. ఇక్కడ చూడండి ఈ డినామినేటర్ అనేది ప్రతిదానికి సేమ్ వస్తుంది. సేమ్ మళ్ళీ RBకి వెళ్దాం. ఈ RBకి వెళ్ళగానే ఈజీగా అర్థమవుతుంది. దిస్ ఇస్ ద RB. ఓకే, సో ఈ RB కావాలంటే ఏం చేయాలి, సో దీనికి నియర్ అంటే రెండు వైపులో ఉన్న రెసిస్టర్ని మల్టిప్లై చేయాలి, రెండు వైపులో ఉన్న రెసిస్టర్స్ని మల్టిప్లై చేయాలి. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 5 minutes రా. సో RB ఈజ్ ఈక్వల్ టు దీని రెండు వైపులో ఏం రెసిస్టర్స్ ఉన్నాయి R2 అండ్ R3. సో RB ఈజ్ ఈక్వల్ టు R2 and R3 by same the sum of all the resistors R1 plus R2 plus R3. సో సిమిలర్గా యూ కెన్ సీ హియర్ RC ఈజ్ ఈక్వల్ ఇప్పుడు ఇది కావాలి ఏం చేయాలి, దీని రెండు వైపులో ఉన్న రెసిస్టర్ మల్టిప్లై చేసి మళ్ళీ R1 ప్లస్ R2 ప్లస్ R3 రాయాలి. సో రెండు వైపులో ఉన్న రెసిస్టర్స్ ఏంటి R3 అండ్ R1 బై R1 ప్లస్ R2 అండ్ R3. ఓకే, సో ఇది స్టార్ నుంచి డెల్టాకి, డెల్టా నుంచి స్టార్కి కన్వర్షన్ అన్నమాట. ఈ ఒక్క డయాగ్రామ్తో మీరు చేసుకుంటే డెఫినెట్గా మీకు ఒక క్వశ్చన్ వస్తుంది. 100% ఇది మీరు నేర్చుకోవాలి. ఓకే, సో ద రిమైనింగ్ థింగ్స్ మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.